వరకు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇది కరెక్టే అంటారా ఆయన అలా మాట్లాడటం? ఒకటి మేడం, కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, అరకపూడి గాంధీ గారు నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పేసి, బీఆర్ఎస్ లో ఉన్నా కాబట్టి నాకు పిఎస్సి చైర్మన్ ఇచ్చారని చెప్పేసి చెప్పిండు. అంటే మేమేమంటున్నాం అంటే, నువ్వు బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ అన్నప్పుడు నీ ఇంటికి వస్తా, నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తా, ఆ నుంచి ఇద్దరం కలిసి మీ ఇంట్లో భోజనం చేద్దాం, ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ఆఫీస్ పోదామని చెప్పిండు ఆయన. దాంట్లో తప్పేం లేదు కదా. ఆయన బీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే అయితే తర్వాత ఆయన రావాలిగా, కాంగ్రెస్ పార్టీ చేరకుంటే ఆయన అయితే రావాలి కదా, మరి ఆ సవాల్ స్వీకరించాలి కదా. మరి ఎందుకు స్వీకరిస్తలేడు ఆయన? నేనేమంటే, ఒకటి ఆయన స్వీకరించాలిగా మేడం, అరకపూడి గాంధీ గారు. మీరు ఇంటికి వస్తానంటే నేను ఆహ్వానిస్తాను, హారతి పళ్ళెం పట్టుకొని హారతి ప్లేట్ పట్టుకొని నేను ఉంటాను అంటూ కూడా అరకపూడి చెప్పారు కదా. ఆహ్వానించలేదని మీరు ఎలా అంటారు? రమ్మన్నారు కదా, మరి ఆహ్వానించాలి కదా. మరి ఎందుకు ఆహ్వానించకుండా ఇంటికి ఎందుకు వచ్చిండు? కౌశిక్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు వచ్చిండు? మేమేమంటామంటే, ఒకటి మేడం, ఆయన బీఆర్ఎస్ పార్టీ మారలేదు అంటున్నాడు కదా. మరి పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి కండవ కప్పున్నప్పుడు దేవుని కండవ అంటాడు, 3 రంగుల జెండా ఏమన్నా దేవుని కండవ అదేమన్నా రేవంత్ రెడ్డి వేస్తానికి? ఇప్పుడు ఆయన ట్విట్టర్ లో పెట్టుకునే, నేను పార్టీ మారిన తర్వాత నా యొక్క అభివృద్ధి, నా యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కలిసిన తర్వాత నేను పార్టీ మారినని చెప్తున్నాడు. మన రాహుల్ గాంధీ గారు ఏమని చెప్తుండు, దేశమంతా తిరుగుకుంటా భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు. రాజ్యాంగం ప్రకారం ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా చెప్పండి. దేశమంతనేమో రాహుల్ గాంధీ ఏమో దీన్ని వ్యతిరేకిస్తాడు, ఈడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈయనని పొగుడుతుంది. తర్వాత ఇంకో మాట ఏం చెప్పిండు, రేవంత్ రెడ్డి గారే కదా ఏమన్నాడు, మన కేటీఆర్ గారిని చీర గాజులు వేసుకొని రా, నువ్వు చీర కట్టుకొని రా, బస్ ఎక్కు, నీకు టికెట్ తీసుకోరు అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడొచ్చు, పాడి కౌశిక్ రెడ్డి గారు మాత్రం గాజులు చీర చూపిస్తే మాత్రం తప్ప. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఒక కేటీఆర్ మాజీ మంత్రిని పట్టుకొని తర్వాత ఇట్లా అనడం సమమేనా? అంటే ఈయనంటేనే తప్పు, ఆయనంటేనే గొప్ప. అంటే మీకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? మేమేమంటున్నాం, ఒకటి అంటే ఇప్పుడండి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు అన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు అన్నారు, వీళ్ళన్నారు కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అన్నారా లేకపోతే కౌశిక్ రెడ్డి అన్నారా కాదు. ఇప్పుడు అంశం ఏంటంటే, మహిళల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, అదే విధంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మహిళల ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి గురయ్యారు. నేర్పింది రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి ముందలంటేనే కదా మేము వెనుకన్నది ఆయన కదా. ఆనాడు ఎక్కలకు గుర్తురా లేదా? ఆనాడు ఎక్కల ఏమన్నా ఎడిపోయారు. ఆనాడు మన కేటీఆర్ గారు అన్న రోజు ఎడిపోయారు, ఎక్కలంతా ఉన్నారుగా ఆ రోజు. మరి ఎక్కలంతా ఎందుకో ఇది తప్పు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఎందుకో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అక్కలందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, బీఆర్ఎస్ ని మంత్రి అంటేనేమో, మాజీ మంత్రి అంటేనేమో ఒక లెక్క. తర్వాత ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తిని అంటే తప్ప మేడం? ఏమన్నా బరాబర్ అంటారు. ఎందుకన్నారు? ఎందుకంటే ఈరోజు ఎంతో మంది కార్యకర్తల శ్రమదానంతో, ఎంతో మంది కార్యకర్తల యొక్క రక్తంతో దారపోసి అక్కడ గెలిపించిరు నిన్ను. ఇప్పుడు 2 సార్లు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి తర్వాత బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ గారు. కారు గుర్తు పైన గెలిచినావు. నువ్వు కారు గుర్తు పైన గెలిచి తర్వాత రేవంత్ రెడ్డి కాడికి పోయి నేను పార్టీ చేయనైనా, మరి నువ్వు ప్రతిపక్షం నువ్వు కండు వేసుకో, మెడల కండు వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి రా అన్నాడు. తప్పే ఉంది అక్కడ? సవాళ్ళు స్వీకరించాలి, బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, తర్వాత మాట్లాడాలి. అంతేగాని నేను ఇంట్లో ఉన్నా తర్వాత నేను రాను, నీటి పైన కాంగ్రెస్ గుండాలను తీసుకొచ్చి తర్వాత పాడి అంటే కుక్కట్పల్లి నుండి ఇడికి రావడానికి దాదాపు ఎంతో 50 కిలోమీటర్లు ఉంది, దాదాపు 30 గంట పడుతుంది. 30 గంటల నీకు ఎక్కడ పోలీసులు లేరా? 100 వాహనాలు వస్తాయి. అంటే ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేసి తర్వాత ఈ దాడిని పుసుగొల్పుతా ఉన్నాడు. ఎందుకంటే ఎట్లా కోర్టులో తీర్పు వచ్చింది, 4 వారాల్లో ఎట్లా స్పీకర్ ని తీసుకోమన్నారు నిర్ణయం, స్పీకర్ ఎట్లా తీసుకునేటట్టు కోరుతా ఉంది. తర్వాత మా యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు అవుతాయి, తర్వాత మీ ఇబ్బంది పాలు కావాల్సి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా. ఈ రాష్ట్రంలో రుణమాఫీ పోయింది, రైతు బంధు పోయింది, తులం బంగారం పోయింది.